కరువు అంటేనేమో కప్ప కోపం, ఇడుము అంటేనేమో పాము కోపం. అట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు సిఎస్కే గెలుస్తుంది రయ్యా అంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి సర్రని కాలుతుంది, ఆర్సీబీ గెలుస్తుంది రయ్యా అంటే సిఎస్కే ఫ్యాన్స్ కాలుతుంది. అట్లా కాదు, లెక్క ప్రకారం పోదాం, లెక్కల ప్రకారంగా పోదాం. అందులో ఉన్న స్టాండ్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్లు, వీక్నెసెస్లు, అక్కడ జరుగుతున్న గ్రౌండ్ పిచ్చు, కథ, కార్ఖానా ఇవన్నీ మాట్లాడుకుందాం. అప్పుడు మీరే చెప్తారు ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందో. చలో షురూ చేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కంటే ముందు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి, అట్నే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ ఈ మ్యాచ్లకు సంబంధించిన ప్రివ్యూలు చేసిన అవి చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరు. అట్నే పంజాబ్ కింగ్స్కి గుజరాత్ టైటన్స్కి జరిగిన మ్యాచ్కి సంబంధించిన రివ్యూ చేసిన చాలా మంచిగా ఉంటుంది. ఈ ఎస్ఆర్హెచ్ వీడియో అయితే మస్తు ఫన్నీగా ఎంటర్టైనింగ్ ఉంటుంది, చూసే ప్రయత్నం చేయరు అబ్బా. చలో అట్నే ఒక లైక్ కొట్టి సబాకారైజ్ బటన్ కొట్టేసి చూసుడు చాలు చేస్తే మంచిగా ఉంటుంది. ఆల్ ద ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, చలో షురూ చేద్దాం బై. ఫస్ట్ థింగ్, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? చెపక్ స్టేడియం, అదే మన చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. అదే మన సిఎస్కే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ హోమ్ గ్రౌండ్ కిందకి వస్తుంది. ఆల్రెడీ మొన్ననే సిఎస్కే వాళ్ళు ఎంఐ తోటి ఒక మ్యాచ్ ఆడిరు, అందులో సిఎస్కే వాళ్ళు గెలిచిర్రు. హైలైట్ ఏంటంటే ఆ గ్రౌండ్లో ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసారో వాళ్ళు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ గ్రౌండ్ రిపోర్ట్ అట్లున్నది. అయినా కానీ ఎప్పుడు కూడా సిఎస్కే ఫస్ట్ బౌలింగే చూజ్ చేసుకుంటుంది, చేజింగ్ చేయడానికి ఇష్టపడుతుంది అని మొన్న కూడా చెప్పిన. సిఎస్కే వర్సెస్ ఎంఐకి సంబంధించిన ప్రివ్యూ చేసినప్పుడు చెప్పిన. చూసిన వాళ్ళకి తెలుసు, చూడని వాళ్ళకి అంటే అఫ్కోర్స్ ఆ వీడియో చూసింది ఎంతమంది, 150 మంది చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అది మ్యాటర్. సో అయినా కానీ సిఎస్కే ఎప్పుడు కూడా వాళ్ళ స్ట్రాటజికల్ ప్లే, ఎందుకంటే అక్కడ ఉన్నది ఎంఎస్ ధోని. ఆయన గ్రౌండ్లో అది గ్రౌండ్ గేమ్ అయినా దానిలో మైండ్ గేమ్ ఆడగలిగే వ్యక్తి. ఖచ్చితంగా ఆయన అద్భుతమైన స్పిన్నర్స్ని పెట్టుకొని, స్పిన్నర్ కమ్ ఆల్రౌండర్ని పెట్టుకొని దిగుతుంది కాబట్టి సిఎస్కే వాళ్ళు అట్నే చూజ్ చేసుకుంటారు. అదే చెప్పిన, ఖచ్చితంగా వాళ్ళు టాస్ గెలిస్తే బౌలింగే చూజ్ చేసుకుంటారు, చేజింగ్కే పోతారు. కానీ అక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచిన దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు వినరు, ఈరోచిత పోరాటం చేయడానికి రెడీ అవుతారు అని చెప్పిన. గుర్తుందా? గుర్తుంది కదా. సో ఆ మ్యాచ్లో అదే జరిగింది కదా. ఆ మ్యాచ్లో సిఎస్కేనే గెలిచింది కదా. సో ఇప్పుడు వాళ్ళకి హోమ్ గ్రౌండ్, అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఒక మ్యాచ్ అందులో ఆడి విన్ అయిన కాన్ఫిడెన్స్ అంతా కూడా పాజిటివ్గా, ఇక్కడ పాజిటివ్ మైండ్ సెట్ తోటే గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి వాళ్ళకి అదొక పాజిటివ్ పాయింట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక పిచ్చు గురించి మాట్లాడుకుంటే, ఈ పిచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో కొద్దిసేపు మాత్రమే పేసర్లకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అంటే వాళ్ళకి బాల్ బాగా పడుతుంది. ఆ తర్వాత మొత్తం కూడా ఎక్కువ శాతం స్పిన్నర్లకి బాల్ బాగా పడుతుంది. ఇది కథ. ఎందుకంటే అక్కడ మెయిన్గా స్పిన్నర్లే ఆ గ్రౌండ్లో అద్భుతంగా రాణించగలుగుతారు. మనకి పేస్ ఆయన ఫాస్ట్ బౌలర్స్ ఎంత ఫాస్ట్గా వేసినా, బౌన్సులు ఏమి స్వింగ్లు గింగ్లు ఏం చేసినా కానీ పెద్దగా వర్కౌట్ కాదు. కానీ ఎక్కువ శాతం స్పిన్నర్లకి అదొక ప్యారడైజ్ అని అంటారు, స్పిన్నర్స్ ప్యారడైజ్ అంటారు అందుకే దాన్ని. సో స్పిన్నర్లకు బాగా వర్కౌట్ అవుతుంది. ఇక డ్యూ ఫ్యాక్టర్ అంటావా, డ్యూ ఫ్యాక్టర్ దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో 11వ ఓవర్లో కొత్త బాల్ తీసుకునే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఇది కూడా అవసరం లేదు. సో ఇక్కడ కావాల్సింది ఏంది, గ్రౌండ్లో గెలవాలంటే స్పిన్నర్లు ఉండాలి, ఫస్ట్ బ్యాటింగ్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటివి ఉన్నాయి ఆప్షన్స్. సరే, టీములు అంటే ఇక్కడ ఈ గ్రౌండ్ ఆన్ అండ్ యావరేజ్ స్కోర్ ఎట్లుందో తెలుసా? యావరేజ్ స్కోర్ ఎట్లుందంటే 130 to 140 ఉంది, మ్యాక్సిమం 160 to 180 కూడా ఉన్నది అంతే. సో ఇక రీసెంట్ మ్యాచ్ కూడా చూడుర్రి, సిఎస్కే వర్సెస్ ఎంఐది ఎంత అయింది? హైయెస్ట్ స్కోరు మనకి 155 వాళ్ళు కొట్టిరు, ఎంఐ వాళ్ళు 155 కొట్టిరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని. చేజింగ్లో వీళ్ళు 158 కొట్టేసి క్లోజ్ చేశారు. అంటే ఈ గ్రౌండ్లో అంతకంటే ఎక్కువ స్కోర్ కాదు అనే దానికి ఇంకో ఎగ్జాంపుల్. ఆ గ్రౌండ్లో ఎక్కువ స్కోర్ పోదు, హిట్టింగ్ చేద్దామంటే కుదరదు. ఇక్కడ ఈ గ్రౌండ్లో హిట్టర్స్కి పెద్దగా స్కోప్ ఉండదు. కరెక్ట్గా క్యాలిక్యులేటివ్ షాట్స్ ఆడేటోళ్ళు, స్పిన్ ఆడగలిగేటోళ్ళకి ఎక్కువగా వర్కౌట్ అవుతుంది. మంచి హిట్టర్ అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లాంటి టీంని తీసుకొచ్చి పెట్టినా కానీ ఈ గ్రౌండ్లో హిట్టర్స్ కంటే స్పిన్ని బాగా ఆడగలిగేటోళ్ళకి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే స్పిన్ బాగా పడుతుంది కాబట్టి. ఓకే రైట్, మొత్తం క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ మ్యాచే మనకు అర్థమైంది. ఇప్పుడు నూర్ అహ్మద్ మొన్న ఏం చేసిండు? నూర్ అహ్మద్ నెక్స్ట్ రేంజ్లో స్పిన్ తిరిగింది. నూర్ అహ్మద్ మంచి స్పిన్నర్ తెలుసు మనకి. 4 ఓవర్స్లో 4 వికెట్స్ తీసిండు నూర్ అహ్మద్, 18 రన్సే ఇచ్చిండు. అసలు చూడు అతని ఎకనామీ ఎంత ఉందో, 4.5. ఎంత సూపర్గా బాల్ పడ్డది, ఎంత బాగా తిరిగింది, ఎంత బాగా వికెట్స్ లేసినా మీరు గమనించవచ్చు. సో ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలలో 2 వికెట్లు తీసిండు. రోహిత్ శర్మది రియన్ రికాల్టన్ 2 వికెట్లు తీసిండు. ఇనిషియల్గా అంటే నేను మళ్ళీ ఇంతమంది చెప్పిన ఈ 2 ఎగ్జాంపుల్ మీరు గమనించండి. నూర్ అహ్మద్కి స్పిన్ తిరిగింది, 4 వికెట్స్ తీసిండు.
మరి ఖలీల్ అహ్మద్ పేసర్ కదా అంటారు. ఇనిషియల్గా పేసర్లకు సపోర్ట్ చేస్తుంది. పవర్ ప్లేలో 2 వికెట్లు తీసిండు. ఆ తర్వాత మన ఖలీల్ అహ్మద్ ఇంకొక వికెట్ కూడా తీసిండు ఆ తర్వాత ఓవర్లలో. కానీ పవర్ ప్లేలలో 2 వికెట్లు తీసిండు. సో మనం అర్థం చేసుకోవాలి, ఇనిషియల్గా పేసర్లకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా పేసర్లకే ఈ గ్రౌండ్ అనేది బాగా, ఈ పిచ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. యాక్చువల్లీ చెన్నైకి ఇది హోమ్ గ్రౌండ్, మళ్ళీ చెప్తున్నా. అండ్ ఆల్రెడీ మొన్ననే మ్యాచ్ ఆడి గెలిచిన ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. సిఎస్కే ప్లేయింగ్ 11 ఎవరు ఉన్నారు ఇప్పుడు మనం గమనించింది. సిఎస్కే ప్లేయింగ్ 11 ఎవరు ఉన్నారు, అట్నే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎవరు ఉన్నారు, అందులో వాళ్ళ బలాలు బలహీనతలు ఏందో చూద్దాం. ఇక్కడ ఓపెనింగ్ ఎవరు వస్తారు అనేది పాయింట్ అబ్బా. సిఎస్కేకి ఓపెనింగ్ మొన్న వచ్చేసి మన రాహుల్ త్రిపాఠి వచ్చిండు, కానీ అంత సక్సెస్ కాలేదు. 1 డౌన్లో మంచి బ్యాట్స్మెన్, అట్లాంటి వాడు ఓపెనర్గా వచ్చి, అంటే ఓపెనర్గా కూడా కొంచెం వచ్చింది, కానీ ఓపెనర్గా అంత సక్సెస్ఫుల్గా అయితే లేదు. మొన్న మ్యాచ్లో అయితే బిస్కెట్ అయ్యిండు. కాడి చెప్తున్నా, రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారా అంటే చెప్పలేము. సిఎస్కే ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోవడానికి రెడీగానే ఉంటుంది. సరే తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే కనుక అంటే మొన్న కొంచెం అటు ఇటు అయింది కాబట్టి మనోడికి ఆ ధైర్యం రాలేదు కాబట్టి రాహుల్ త్రిపాఠిని దింపకుండా రుతురాజ్ గైక్వాడ్ని, రచిన్ రవీంద్రనే యాజ్ టీజ్గా ఓపెనర్స్ కింద దించేస్తే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గట్టి ఉంటుంది. అండ్ రుతురాజ్ నిలబడగలుగుతాడు. అండ్ రుతురాజ్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ చూపించిండు మొన్న కూడా అద్భుతంగా. అంటే తన భుజస్కంధాల మీద మ్యాచ్ వేసుకుని ముందుకు తీసుకుపోగలుగుతాడు. ఇక మరి ఆ టీం ఒక రకంగా సెట్ చేస్తాడులే ఎంఎస్ ధోని. కానీ అయితే రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి స్ట్రోక్ ప్లే ఉన్నది, అండ్ చూసుకొని ఆడగలుగుతాడు, హిట్టింగ్ పోగలుగుతాడు. కానీ ఆ హిట్టింగ్ కూడా సిచ్యువేషన్ హిట్టింగ్ చేస్తాడు అన్నట్టు. అంటే ఇట్ టల్లర్ లెక్క గొడ్డు బాదినట్టు బాధుడు కాకుండా, అడ్డిమారి గుడ్డి దెబ్బలు కొట్టినట్టు కాకుండా జర చూసి ఆడే మంచి ప్లేయర్ అని చెప్పాలి. అండ్ రుతురాజ్ ఉన్నాడు. వీళ్ళ బలం చెప్తున్నా, రచిన్ రవీంద్ర మొన్న అయితే నాట్అవుట్ అద్భుతంగా ఆడి కూల్గా ఆడి సెట్ చేసిండట్లా. ఇక్కడ వీళ్ళకున్న బలం ఏంటంటే సిఎస్కేకి ఉన్న వాళ్ళంతా దాదాపు ఆల్రౌండర్స్, స్పిన్ బౌలరు ప్లస్ మంచి బ్యాట్స్మెన్, పేస్ బౌలరు ప్లస్ మంచి బ్యాట్స్మెన్, ఆ టైప్లో ఉన్నారబ్బా. వీళ్ళకున్న బలం అది. చాలా చాలా ఆల్రౌండర్స్ని పెట్టుకుంటారు, మస్తు మంది స్పిన్నర్ని పెట్టుకుంటారు. వీళ్ళు ఇట్లా కుప్పలుగా ఉంటారు అన్నట్టు. ఇక రాహుల్ త్రిపాఠి 1 డౌన్లో వచ్చే ఛాన్స్ ఉంది. మొన్న కొంచెం అటు ఇటు అయింది, కానీ మామూలుగా మంచిగా ఆడతాడు. అయితే ఇక శుభన్ దుబే ఉన్నాడు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారబ్బా, వీళ్ళకి ఈ అంటే స్పిన్ బౌలింగ్లో ఆడగలిగేటోళ్ళు ఉన్నారు. శివన్ దుబే ఉన్నాడు, అట్నే దీపక్ హూడా ఉన్నాడు, అండ్ శామ్ కుర్రన్ మనడు పేసర్ ప్లస్ ఆల్రౌండర్. అట్నే రవీంద్ర జడేజా ఉన్నాడు, ఆల్రౌండర్ మనకు తెలిసిందే. స్పిన్ వేయగలుగుతాడు, అట్ ది సేమ్ టైం అద్భుతంగా ఆడగలుగుతాడు. ఎంఎస్ ధోని గురించి ఏమి చెప్పినా తక్కువే. మొన్న మ్యాచ్లో ఆడలేదు, కానీ ఎన్నో మ్యాచెస్లో ఆ మూమెంట్లో ఇక మ్యాచ్ మన చేతుల్లో లేదు అన్నప్పుడు కూడా మన చేతిలోకి తీసుకొచ్చిన గెలిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. సో ఎంఎస్ ధోని ఉన్నాడు, అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, స్పిన్ బౌలర్ ప్లస్ ఆల్రౌండరు. నూర్ అహ్మద్ ఉన్నాడు, అద్భుతంగా స్పిన్ వేసిండు. మొన్న 100 మామూలుగా అది 100 మార్కులు పడ్డాయి పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తాయి 100కి. అండ్ నాదన్ ఎల్ఎస్ ఉన్నాడు, అట్నే ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. మొన్న అద్భుతంగా ఇంపాక్ట్గా వచ్చినా కానీ అద్భుతంగా ఆడిండు అని చెప్పాలి. సో ఇటు దిక్కు ఆర్సీబీకి చూస్తే కనుక ఫిల్ సాల్ట్ ఉన్నాడు. వీళ్ళ బలం మామూలు బలం కాదు, ఫిల్ సాల్ట్. కానీ ఫిల్ సాల్ట్కి ఈ పిచ్ మీద కష్టమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పిచ్ హిట్టర్స్కి పనికిరాదని మళ్ళీ చెప్తున్నాను. ఈ పిచ్ మీద హిట్టర్స్ కంటే చాలా బాగా చూసుకుని ఆడగలిగే క్లాసికల్ ప్లేయర్స్కి బాగుంటుంది. అదే మళ్ళీ నేను చెప్పే పాయింట్. అండ్ ఇక్కడ విరాట్ ఉన్నాడు. విరాట్ ఈ టీంకి బ్యాక్ బోన్ అనే చెప్పాలి. అండ్ ఇలాంటి పిచ్చులలో అద్భుతమైన బ్యాట్స్మెన్ అని చెప్పాలి. ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ అండ్ తన ఆడే విధానం, స్ట్రోక్ని రొటేట్ చేసే విధానం, అంటే స్కోర్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక పార్ట్నర్షిప్ని నిలబెట్టే విధానం ఖతర్నాక్గా ఉంటుంది. ఇది ఆర్సీబీ వాళ్ళు పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడంలో తోపులు అని చెప్పాలి. ఇప్పుడు విరాట్, ఫిల్ సాల్ట్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తారు. విరాట్ ఎవరు వచ్చినా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడానికి రెడీగా ఉంటాడు. అదే అద్భుతమైన టాలెంట్ ఫ్రమ్ ఆర్సీబీ అండ్ విరాట్. ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి ఒక స్ట్రాంగ్ నెంబర్ని అక్కడ ప్లేస్ చేయడానికి గట్టిగా కష్టపడుతూ ఉంటాడు విరాట్. ఇదికు ఎంఎస్ ధోని ఆ పార్ట్నర్షిప్ని ఫామ్ కాకుండా దాన్ని బ్రేక్ ఎట్లా చేయాలనో చూడగలిగే అంత కెపాసిటీ ఉన్నాడు ఎంఎస్ ధోని. నేను అందుకే ఎప్పుడైనా ఒకటే అంటబ్బా, అది గ్రౌండ్ గేమ్. క్రికెట్ అనేది గ్రౌండ్ గేమ్. కానీ ఆ గ్రౌండ్ గేమ్లో మైండ్ గేమ్ ఆడి మొగోడు తురుమ్ ఖాన్ ఎంఎస్ ధోని.
అండ్ విరాట్ అక్కడ పట్టుకొని ఉన్నాడంటే స్కోర్ని బిల్టీ చేస్తూ పార్ట్నర్షిప్ ఇస్తూ అవతలోడు ఆడుతుంటే వాడికి ఇచ్చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ మళ్ళీ అవసరం ఉన్న కాడల్లా కొట్టుకుంటూ ఒక క్లాసీ ప్లేని చూపించగలుగుతాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం హిట్టింగ్కి కూడా పోగలిగేంత కెపాసిటీ ఉన్నాడు తోప్. సో విరాట్ తన ఎక్స్పీరియన్సే పెద్ద అది. అండ్ ఆ తర్వాత రజత్ పాటిదార్ ఇడిదిక్కు కెప్టెన్, బాగా ఆడతాడు అండ్ బాగా ఆడిండు. అండ్ లియామ్ లివింగ్స్టన్ మనోడు అద్భుతమైన ప్లేయర్. ఇటు జితేష్ శర్మ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం కదా మనం, ఆ బౌలింగ్లో ఎంత అద్భుతంగా వికెట్స్ తీయగలుగుతున్నాడు కృణాల్ పాండ్యా ఉన్నాడు. అండ్ రసిక్దార్ ఉంటాడు. అండ్ రసిక్దార్ ఉండకుండా భువి ఉండే ఛాన్స్ కూడా ఉంది. యాక్చువల్లీ భువి మొన్న హెల్త్ బాగాలేక రాలేదు, కానీ అక్కడనే కూర్చున్నాడు బెంచ్ మీద, కానీ రాలేదు. కానీ భువి వస్తాడు, భువి రావాలి. వీళ్ళకున్న బలమే భువి వస్తే బాగుంటుంది. భువనేశ్వర్ కుమార్ రావాలి. అండ్ దేవదత్ పడికల్ ఉన్నాడు, శ్రేయస్ శర్మ ఉన్నాడు స్పిన్కి. శ్రేయస్ శర్మనే వీళ్ళకి ఇప్పుడు స్పిన్కి కొంచెం దిక్కని చెప్పాలి. సో ఇక్కడ స్పిన్కి పెద్ద లోటు ఉంది, మీరు గమనించాలి. పేసర్స్ ఉన్నారు మనకి, ఎస్ దయ్యాల్ ఉన్నాడు, భువి ఉన్నాడు, దేవదత్ పడికల్ ఉన్నాడు, శ్రేయస్ శర్మ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నాడు. జాస్ హాజిల్వుడ్, మర్చిపోయినా, హాజిల్వుడ్ ఉన్నాడు. సో ఇక్కడ స్పిన్కి పెద్ద మైనస్ ఉంది, పేస్కి బాధ లేదు. ఆ గ్రౌండ్ ఎవరికి పనిచేస్తాయని చెప్పిన, స్పిన్ బౌలర్స్కి పనిచేస్తాయని చెప్పిన. అండ్ స్పిన్ మీద ఆడేటోళ్ళు కూడా కావాలి. స్పిన్ బౌలర్స్ ఉన్నారు బై. ఆ స్పిన్ బౌలర్స్ ఇప్పుడు సిఎస్కేకి స్పిన్ బలం ఉంది, కానీ ఆ స్పిన్ బౌలింగ్లో ఆడేటోళ్ళు ఇటు సైడ్ ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్. అర్థమైందా? నోట్ దిస్ పాయింట్ యూ రన్. ఎవరు గెలుస్తారో మీరు గెస్ చేయండి, గెస్ చేసే ప్రయత్నం. నేను లాస్ట్ రోజు చెప్తా, కానీ మీరు గెస్ చేసుకోండి. ఇంతలో మనం ఒకసారి ప్లేయర్ టు ప్లేయర్ చూద్దాం. అంటే ఖచ్చితంగా కంపారిజన్ కాదు ఇది, వీళ్ళకున్న బలమే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ కాకుండా మిగతా ప్లేయర్స్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి వన్ డౌన్లో రావాల్సిన ప్లేయర్ మొన్నంటే ఓపెనర్గా వచ్చింది, కానీ కొంచెం అటు ఇటు అయిండు. ఓపెనర్గా రాకపోతే కనుక వన్ డౌన్లో అయితే బెస్ట్ థింగ్, బాగా ఆడగలుగుతాడు. ఇది దేవదత్ పడికల్ కూడా వన్ డౌన్లో వస్తే బాగా ఆడగలుగుతాడు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం కింద మీద అయిపోయింది, కానీ ఇద్దరు కూడా బెటరే. అయితే ఇందులో రాహుల్ త్రిపాఠి వెరీ నైస్, మనోడు స్పిన్ కూడా ఆడగలుగుతాడు. సెకండ్ డౌన్లో వచ్చేసరికి శివన్ దూబే ఇటు వస్తే, రజత్ పాటిదార్ అటు వస్తే, రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మొన్న అద్భుతంగా ఆడిండని చెప్పాలి. అండ్ స్పిన్ కూడా బాగా ఆడతాడు. ఇటు శివన్ దూబే కూడా స్పిన్ బాగా ఆడగలుగుతాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా బోత్ ఆర్ ఇంపార్టెంట్ అబ్బా, ఇద్దరు కూడా చాలా బాగా ఆడగలిగేటోళ్ళు, సమఉజ్జులు అని చెప్పాలి. చెరొక పాయింట్ వచ్చినట్టే. ఇటుదికు దీపక్ కూడా, అటుదికి వచ్చేసి లివింగ్స్టన్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ అన్ని ఆడగలుగుతాడు, చాలా బాగా ఆడే ప్లేయర్, స్పిన్ కూడా ఆడగలుగుతాడు. సో ఇక్కడ స్పిన్కి ఇంకొక పాయింట్ ఉంది. అండ్ దీపక్ కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే ఫ్లాప్ అయ్యిందని చెప్పాలి. ఈ మ్యాచ్లో చెప్పలేం, ఫామ్లో లేడు అని అంటే ఫ్లాప్ అయ్యిండు అని చెప్తున్నాను, కానీ ఫామ్లో లేడు అని అయితే చెప్తలేను. అయితే నెక్స్ట్ ఫోర్త్ రౌండ్లో వచ్చేసి శామ్ కర్రన్ ఇటు సైడ్ వస్తే అటు జితేష్ శర్మ వచ్చే ఛాన్స్ ఉంది. జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ అయితే బాగా, లాస్ట్ మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు, కానీ పాత మ్యాచెస్ స్టాట్స్ చూస్తుంటే బాగానే ఉంది. ఇటు శామ్ కర్రన్ అయితే స్పిన్ బాగా ఆడలేదు, అండ్ మొన్న విల్ జాక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు, అండ్ ఫామ్లో కూడా లేడు అన్న ఫీలింగ్ అయితే ఉంది. రైట్, ఇటు ఫిఫ్త్ డౌన్లో వచ్చేసరికి రవీంద్ర జడేజా వస్తే అటు టిమ్ డేవిడ్ వస్తాడు. టిమ్ డేవిడ్ స్ట్రోక్ ప్లే ఎక్కువ ఉంటుంది, అక్కడ ఒక పాయింట్ తీసుకోవచ్చు. రవీంద్ర జడేజా సిచ్యువేషన్ బట్టి ఆడగలిగే ప్లేయర్. ఈ గ్రౌండ్లో సిచ్యువేషన్ బట్టి ఆడగలిగేటోళ్ళకి బాగా ప్లస్ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. అండ్ ఇక్కడ సిక్స్త్ రౌండ్లో ధోని వస్తే అటు కృణాల్ పాండ్యా ఉన్నాడు. కృణాల్ పాండ్యా వీళ్ళకి ఏంటంటే బౌలింగ్లో కీలకం అని చెప్పాలి. అఫ్కోర్స్ మనడు మంచి బ్యాట్స్మెన్ కూడా, కానీ బౌలింగ్లో మాత్రం బాగా ఆడగలుగుతాడు. అండ్ మొన్న వికెట్లు కూడా ఎట్లా తీసి చూసారు, స్పిన్నులా పవర్ ప్లేలో రన్నులు ఇచ్చాడు, కానీ అవి కవర్ చేస్తే మంచి వికెట్లు కూడా తీసాడు. గుర్తుంది కదా, 3 వికెట్లను తీసాడు. స్పిన్లో బాగా స్పిన్ వేయగలుగుతాడు, అండ్ మంచిగా ఆడగలుగుతాడు. అండ్ ధోని గురించి చెప్పాలి అంటే నేను మళ్ళీ ఒకటే చెప్తాబ్బా, ఒక మాట గుర్తుంచుకోరి, అది గ్రౌండ్లో ఆడే ఆట, కానీ అక్కడ ధోని ఉంటే అది మైండ్తో ఆడే ఆట అవుతుంది నెక్స్ట్ లెవెల్ అది. సో మనోడు అంటే ధోని సిచ్యువేషన్ బట్టి ఎలా ఆ సిచ్యువేషన్ని యాక్చువల్లీ ఇటుదిక్కోళ్ళు వచ్చేసి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం, ఇక్కడ ధోని తలుచుకుంటే పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయగలుగుతాడు. సో అటువంటి ఏ టైంలో ఎవరిని దించితే ఏం జరుగుతుంది, ఏ టైంలో ఎవరు ఆడితే బాగుంటుంది అనే కైండ్ ఆఫ్ ఆలోచనలతోటి అద్భుతంగా తెలివితోటి ముందుకు పోయే పరిస్థితి. ఇక సెవెంత్ రౌండ్లో ఇటు వచ్చి ఖలీల్ అహ్మద్, అటు వచ్చి భువనేశ్వర్, మంచి బౌలర్స్. అండ్ భువనేశ్వర్ కంపల్సరీ రావాల్సిందే, బౌలింగ్ వేయాల్సిందే. ఫిట్నెస్ కూడా సాధించిండు, ఆడుతున్నాడు అని చెప్పి అంటున్నారు. సో ప్రాక్టీస్ చేసిండని. ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఆడతాడు, వేస్తాడు, వికెట్లు కూడా తీస్తాడు. భువనేశ్వర్ సూపర్. 150 స్పీడ్ తోటి వచ్చే ఆ బాల్
ఇంకా నెక్స్ట్ లెవెల్ మూవీ గురించి చెప్పేది అద్భుతంగా అర్థం. అండ్ ఇక్కడ ఖలీల్ అహ్మద్ కూడా లైన్ అండ్ లెంత్, ఆ పేస్ బౌలింగ్ అంతా కూడా ఖతర్నాక్ ఉంది ఖలీల్ అహ్మద్ది. మనం రీసెంట్గా గమనించినాం. ఇటుదిక్కు 8th డౌన్లో నాదన్ ఎల్లేసు, అటుదిక్కు జాస్ అజల్వుడ్ తోపు తురుము, మనం ఎంత చెప్పినా తక్కువే. యప్. ఇక స్పిన్కి టోటల్గా ఇక్కడ స్పిన్కి ఉన్న బలం ఏంటంటే సిఎస్కే ఈ గ్రౌండ్లో స్పిన్ బలం అని చెప్తున్నాం, స్పిన్నర్స్కి ప్యారడైజ్ అని చెప్తున్నప్పుడు స్పిన్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కేకి రచిన్ రవీంద్ర అద్భుతమైన స్పిన్ బౌలర్, రవీంద్ర జడేజా స్పిన్ బౌలర్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలర్ అండ్ నూర్ అహ్మద్ అద్భుతమైన స్పిన్ బౌలర్. ఇది ఆర్సీబీకి వచ్చి కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ, లివింగ్స్టన్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఇటు స్పిన్కి ఉన్నారు, అటు దిక్కు 4 ఉన్నారు. కానీ ఇక్కడ కృణాల్ పాండ్యా ఒకడు మెయిన్ అని చెప్పాలి. అక్కడనైతే నూర్ అహ్మద్ కోర్స్ ఇక్కడ కృణాల్ పాండ్యా, అక్కడ నూర్ అహ్మద్ ఈక్వల్ చేసుకోవచ్చు. సో చాలా మంచి స్పిన్ బలం ఉంది అండ్ సిఎస్కేకి ఒక ఆకు ఎక్కువ బలం ఉంది. ఇంకా కావాలంటే ఆల్రౌండర్స్ నుంచి కూడా ఇంకో స్పిన్నర్ రాగలుగుతాడు. అట్లాంటి సిచ్యువేషన్ సిఎస్కేకి ఉంది. సిఎస్కేకి టీంలో స్పిన్ ప్లస్ ఆల్రౌండర్ అనే కైండ్ ఆఫ్ బలం బాగా ఉంది. వాళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలుగుతారు. ఒక్కరే లాస్ట్ దాకుండా మ్యాచ్ని, ఇప్పుడు రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళు ఒక్కరే లాస్ట్ దాకుండా మ్యాచ్ని గెలిపించగలుగుతారు. అట్లాంటి వాళ్ళే మళ్ళీ స్పిన్ బౌలింగ్ కూడా వేయగలుగుతారు. సో అది చెన్నైకి ఉన్న బలం. సో శామ్ కర్రన్ ఉన్నాడు, యష్ దయాల్, వీళ్ళు మర్చిపోయాను నేను చెప్పడం. వీళ్ళిద్దరు కూడా చాలా మంచి బౌలర్స్, మంచి ఎక్స్పీరియన్స్, మంచి స్వింగ్ అవుతా మంచి పేస్ బౌలింగ్ వేయగలుగుతాడు శామ్ కర్రన్. ఇది యష్ దయాల్ ఏమో స్లోలో వేరియేషన్స్ వేయగలుగుతాడు. ఇద్దరు సమవుజ్జులే. ఇటు ఖలీల్ అహ్మద్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆల్రౌండర్ ప్లస్ స్పిన్నర్స్ ఉండడం అనేది సిఎస్కేకి బలం. ఆ గ్రౌండ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ గ్రౌండ్లో ఎలా వేయాలనో తెలుసు. అది హోమ్ గ్రౌండ్ అండ్ మొన్ననే మ్యాచ్ ఆడి గెలిచారు. అండ్ అన్ని రకాలుగా సిఎస్కేకి కొంత పాజిటివిటీ అయితే ఉంది. ఆర్సీబీకి ఇన్ని ఆప్షన్స్ లేవు. ఆర్సీబీ ఆడలేదు, ఆర్సీబీ కొట్టలేదు, ఆర్సీబీ చేయలేదని నేను చెప్తలేను. ఆర్సీబీకి ఆ గ్రౌండ్లో చేయగలిగేంత మ్యాజికల్ ఆప్షన్స్ లేవు. ఎవరినన్నా ఇంపాక్ట్ ప్లేయర్ని దింపితే చెప్పలేం, కానీ ఇంపాక్ట్ ప్లేయర్ చాలా చేంజ్ చేస్తుంది మ్యాచ్ని. కానీ అయితే నాకు అనిపించినంత వరకు, మాకు, మా టీంకి, మా వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి అనిపించినంత వరకు సిఎస్కే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అబ్బా. ఫస్ట్ థింగ్, రీసెంట్గా గెలిచిన పాజిటివ్ మైండ్ సెట్ ఒకటి. రెండోది, ఏదో ఒక మ్యాజిక్ జరిగేలాగా అక్కడ ఉన్న స్పిన్ బౌలర్స్ని యూజ్ చేస్తారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో చెన్నై ఈ సీజన్లో ఈ గ్రౌండ్ మీద ఎంఐతో తలపడి అక్కడే గెలిచింది. అదే టీమ్ తోటి మళ్ళీ ఉన్నారు అండ్ అదే రేంజ్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. స్పిన్నర్ కమ ఆల్రౌండర్స్ ఉన్నారు. అటు దిక్కు స్పిన్నర్స్ తక్కువ ఉన్నారు. అండ్ ఆ దాంట్లో ఏదైతే టఫెస్టో అదే సెలెక్ట్ చేసుకుని గెలుస్తూ ఉంటుంది సిఎస్కే. ఆ గ్రౌండ్లో ఏది టఫెస్టో అదే సెలెక్ట్ చేసుకుని గెలుస్తున్నప్పుడు కొంత నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో ఇట్లా చెప్తే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి, ఆర్సీబీ ఫ్యాన్స్కి కాలుతుంది, నచ్చదు, అయినా పర్లేదు. నాకు అనిపించింది నేను చెప్పాలి కదా. నేను చెప్పింది జరుగుతుందని నేను చెప్తలేను. నాకు అనిపించింది అక్కడున్న బలాలు బలహీనతలు ఏందో చూసి చెప్తున్నా. కాబట్టి లెక్కల ప్రకారంగా అయితే సిఎస్కే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది యాజ్ పర్ ద స్టాట్స్ స్లైట్ ఎడ్జ్ చెన్నైకి ఉంది అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టుంది, కొంతమందికి నొచ్చుకున్నట్టుంది, అయినా పర్లేదు. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పినట్టుగా నేను జరుగుతూ వస్తానే. దేవుని దయ, ఇప్పటి వరకు మనం గెస్ చేసినవన్నీ జరిగినాయి. ఒక్క మ్యాచ్ తప్ప ఇప్పటి వరకు అన్ని మ్యాచెస్ కూడా మనం అనుకున్నట్టుగానే జరిగినాయి. సో ప్రిడిక్షన్ అని అనలేం, కానీ నా అనాలిసిస్ ప్రకారంగా చెప్తున్నా ఈ మ్యాచ్ సిఎస్కే అవ్వచ్చు. అది ఓకేనా? ఉండన్నా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా కేర్.